రాజకీయ ఉన్మాదం, విగ్రహ ఉన్మాదం పక్కన పెట్టాల్సినటువంటి సందర్భం, ఎస్పెషల్లీ తెలంగాణలో. ఎందుకంటే ఉన్మాదం వైపుకి వెళ్తే ఇవాళ నువ్వు పెట్టిన విగ్రహం రేపు వాళ్ళు కూలిస్తే, వాళ్ళు పెట్టిన విగ్రహం నువ్వు కూలిస్తే విగ్రహానికి విలువ కాదు, ఆ విగ్రహంలో ఉన్నటువంటి వ్యక్తుల విలువ కనుమరుగైపోతుంది. లేదా ఆ వ్యక్తులకి సామాజికమైనటువంటి విలువ, నువ్వు నీకు నచ్చని నాయకుడిని నాశనం చేయాలనుకుంటే, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే, నీకు నచ్చిన నాయకుడిని అవతలోడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. ఇద్దరూ చివరికి వెదవల్లాగానే మిగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ లాంటి చోట్లన తీసుకొచ్చేటప్పుడు ఒక ట్యాంక్ బండు లేకపోతే కనుక ఈ ఏరియాలకు సంబంధించి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిది పెట్టాలి. ఎందుకని? ఆ ట్యాంక్ బండు, నక్లెస్ రోడ్డు ఈ రూపం ఆయనది. అదే సందర్భంలో హైటెక్ సిటీ దగ్గర వచ్చేటప్పటికి శంకుస్థాపన చేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఆయన హయాంలో ఐటీకి ఓకే చేశారు కాబట్టి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పెట్టాలా, చంద్రబాబు నాయుడుది పెట్టాలా, రాజశేఖర్ రెడ్డిది పెట్టాలా, ఆ తర్వాత కేసీఆర్ది కూడా పెట్టాలి. బ్రతుకున్నా పర్లేదు, పెట్టడం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటిది, అంటే వాళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల కదా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఓఆర్ఆర్ కానీ ఇవాళ అలాగా ఒక 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాదు, 1000 కోట్ల రూపాయలకి ఆదాయ వనరుగా మారి ఒక సెంటర్గా మారింది. వాళ్ళందరిది పెట్టాలి. అట్లాగా మీరు విలువిస్తే రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ముచ్చెర్లలో పెట్టచ్చు. అప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధికి ఆయన ప్రణాళికలు చేసుకున్నారు కాబట్టి ఉన్మాదం లేకపోతే వ్యతిరేకత అనేదాన్ని ఒకళ్ళు సృష్టిస్తే రెండో వాళ్ళు సృష్టిస్తారు. దాని వలన వాల్యూ పోకుండా ఉండాలంటే బాధ్యతగా ఉంటే బెటర్.